ఆటపోటీ అత్త అంటే ఎవరయ్యా? మరి అన్నయ్యలు ఇద్దరు అత్తాలు వీళ్ళకే వెనక వాళ్ళు ఉన్నారు చెల్లి ఆలుమూల జంత అంటే గట్టుండానే పెళ్ళమూల అంటే గట్టుండాలి సూపర్ అక్క చెల్లి మన జంట ఉన్నది దయ్యపిట్టదంట మీది ఏదిరా దయ్యపిట్టదంట మీది గట్లనా మరి ఇంకోటి అన్నట్టు అనేర్ల పని గట్లే ఉంటది అక్క. మరి మనమాల ముందుకి వస్తాను మరి ఏమో మన ఇంటి ముందరికి వస్తారు అయితే ముచ్చేల తాలు తెంప అన్నం పోటీ వేయాలి కావచ్చు పుచ్చకాలు కావచ్చు. ఊళ్ళే ఇల్లు తెల్లగుడు భయం తెల్లగుడు భయం ఊళ్ళే మూడో ముఖాన్ని పసుపు పూసుకొని గజ్జాలు వేసుకొని జగ్గు పట్టుకొని కూరలు మళ్ళీ అన్నాను ఓడు తూర్పు తుబాకులో కూడా కరెంట్ తీయలేదు నేను ఉన్నాయి ఇల్లు కాలిపోయాను ఓడో తడిసేలే ఓడో పిల్లలు వాడి పచ్చు కదా వాడి ఇప్పుడు వచ్చు కదా వానికి మీ ఇద్దరం ఉన్నారా ఏడేవాలన్నా మరి వాళ్ళు పోతారు అయ్యో కొట్టుకోక సొట్టు పోతుంది భగవంత డబ్బులు నామోడు వచ్చి పిలిస్తే ఉన్నవా పూలవతి ఉన్నవా మరదల శావంతి అని నామోడు నీ మోడు వచ్చి పిలిస్తే ఉన్నవాని శావంతి ఉన్నవా వదినమ్మని నీ మోడు పిలవాలి. మరి నిన్ను వదినమ్మ నన్ను వదినమ్మ అని పిలిచే బాడుగా ఎవడు కావచ్చు ఉన్నాడు మింటాడు నీకు ఉంటే చెప్పు మా దగ్గర పైసలు ఎక్కడ చెప్పు అనంత అనుమతి అంటే పడంత భాగ్యశాలి వాడేవాడు మన ఇద్దరిని వదినమ్మని పిలిచిండు కాబట్టి ఎదుర్కొంటావా ఎదురు వచ్చా బాధిన కొడుకు ఎదుర్కొంటావా రేపాక కట్ట మీద పడాలి రామ రామ సీతారామ రామ 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 సీతారామ రామ సీతా జనకి రమ తెంపితే పాడతావు మన ఆడబిడ్డ వచ్చింది ఆడబిడ్డ వచ్చింది మరి వచ్చిండు లోకానికి మంచోళ్ళు వదిన జ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది అనుకోవాలి ఇల్లు నింపుకున్నారు అవునంగా చూసుకుంటాను లోకమంతా నమ్మాలి నమ్మినాక వాళ్ళ సంగతి చెప్తా చెల్లు నేను ఒక్క మాట అన్నందుకు బిడ్డో అన్నా బిడ్డో నువ్వు ఏ ఊళ్ళో ఇందులో బట్టి బతికొచ్చినావు బిడ్డో అన్నా బిడ్డ నువ్వు లేదు నాకు అన్నం తినబుద్ధి కాదు బిడ్డో అన్నా బిడ్డ నేను బుద్ధారం సీక అడగ ఇంటి బెత్తరం పొద్దుగల బుక్కెడు అన్నం తినేడు అవ్వా అన్నా అవ్వనమ్మా నువ్వు ఆడి బిడ్డ లేదు నాకు అవ్వా ఏంది బిడ్డ గిట్టైనా పూర్తిగా డూలో నా చేతులు నాకు గెలినప్పుడు బుక్కే ఇంత అన్నం పెట్టి మంచిదాన్ని బిడ్డ రాని ఇంట్లో తీసుకొచ్చింది తన మొత్తం అన్నారమ్మ బిడ్డకు ఆడి బిడ్డ నడుచుకున్న వాళ్ళకి కావాలా ఆడి బిడ్డకు దాని వల్ల కాలుసారి పెట్టుకొని తానం పోతారు ఆవిడకు దాని వల్ల అది నారాయణుడా నారాయణ
బిడ్డ ఆడబిడ్డ అవ్వలేని ఆడబిడ్డకు పేర్లు ఎవరు చూసి అవ్వకి ఇంతగానో పేర్లు పడ్డాయి పేర్లు ఇంత ఎందుకు పడతాయి పొల్ల తోటి వాంగుకోవచ్చు గొప్పనమ్మా ఆడబిడ్డకన్ను కూడా రాయవచ్చే ఇది ఏమో సబ్బు కావచ్చు సబ్బు లక్ష కూడా మధ్యలో పొక్కునే కడుపుల కత్తులు నోట బెల్లాలు పుక్కిట్ట ఇస్తూ ఎవరికి అర్థం కావమ్మా కన్నోడు కరువు చేయంగా కొన్నోడు కోసుకోంగా సర్కారు దోసుకోంగా కన్నతల్లి పిల్లకి ఇష్టం పెట్టంగా ఎవరు అడ్డ ఉంటారు రామనయ్యో కొడుక నేను కొడుకునే కదా ఆయన నాయను మరి శివసేన శివసేన ఆడబిడ్డ కన్న వల్ల వెతమైతే ఆడబిడ్డ కన్న పెట్టి శాఖ వేసింది ఆడబిడ్డ గుడ్డు పెట్టింది కోడి వ్యాపారం గుడ్డు పెట్టా ఉడకబెట్టి ఆడబిడ్డ వచ్చిందని పెట్టిన అందుకు కోడి గుడ్డు వేసిందో పిల్లలు అనుకున్నారు మా వదినాళ్ళు మారిండ్లు మా వదినాళ్ళకి మారపనేది వచ్చింది అజ్ఞానం సుజ్ఞానం కానీ ధర్మజ్ఞానం దగ్గర వేసిండ్లు మా కట్టం తప్పినట్టే కానీ కపడబాయం ఉండదు నేను రాను కడపల కత్తలో వేల పొక్కిట్ల వేసా పిల్లగాళ్ళకి అర్థం కాలేదు అల్లి బిల్లిగా అన్నమైన రామరఘు రామ అన్నం గడపవటరమ్మ రామరఘు రామ నరసింహాద్రి ఇద్దరు పిల్లగాళ్ళు ఆకలితోని వచ్చిన ఇద్దరు పిల్లలు కడుబొక్క మరి బొక్క ఎత్తి బొజ్జార భోజనం చేసిల్లమ్మా వాళ్ళు ఆవు బేవో అన్నరేమో రామరఘు రామ అంట వస్త్రము కడిగినారో రామరఘు రామ బిడ్డ పైన అన్న పెట్టి బిడ్డను ఆడబిడ్డ కాదవ్వా కడగద్దు సరే వదినమ్మ మచ్చికి ఇంత సేపు అవుతుంది మా అన్న కనబడతలేరు మా అన్న లెక్కలేరు వదినమ్మ మీ అందరూ కచ్చరికాడు ఉన్నారవ్వా మా అన్నకాడికి పోయేస్తాం అబ్బా వీళ్ళని అక్కడికి పంపించాలి అన్నల దగ్గర పోతే ఇందులో వాడు ఎడిపోయినామని వాడుతూ చెప్పేసేదికి చెప్పుతో కొట్టినాడు వాడు నన్ను ఇస్తాడే ఇదే సమయం బిడ్డ మీ అన్నలో చాలా అవుతుంది మనం రాజులం కాబట్టి అన్నం కూర్పు తీయాలి బిడ్డ పరులు గదిలో పట్టమంతం వేసిన నిద్రవో ఆడి బిడ్డ నిద్రవో అయ్యా కొడుక రాజా నన్ను నిద్రమ్మా ఇదే సమయం మొగోళ్ళు వచ్చే టైంలో ఈ పోరని ఇప్పుడు చంపించు నా దగ్గర ఉన్నది చంపుతావే చంపుతా అంటాను ఎప్పుడు చంపుతావే ఇంకా ఆడబిడ్డ లేపి పూల తోటకెళ్ళ కొట్టి చెప్తా మెల్ల పోయి ఆడబిడ్డ లేపుకురాపు ఓ ఆడబిడ్డ ఓ పిల్ల ఏంది వదిన ఇప్పుడే పండుగ లేపిండు లే పిల్లలే అమ్మో వదినమ్మ నిద్ర వస్తుంది లే ఏం కాదు లే పిల్ల
పూల తోటలో పోయి పూలు వస్తారా బిడ్డ వదినే ఆడితే కృష్ణాష్టమి పండుగ కాబట్టి పూల వాళ్ళని మంచిగా దేవుని మెడలేయాలి నువ్వు ఇన్ని పూజలు పెట్టుకుందు అట తెంపకరా లేదా వదినమ్మా నేను పోయి ఇంట్లో కానీ చదువు అయ్యాలని వచ్చిన నేను ఎప్పుడు అడిగి పోలేదు పూల తెంపకరని భయం అవుతుంది నాకు తోడుగా నాన్న తీసుకుపోతా తోడబుట్టే చెల్లె పోయి తోడబుట్టి అన్నం లేపితే అన్నయ్యకి అర్థం అవసరం మరి చంపుకుంటావు మీ చెల్లెను అన్నం అవునా వదినమ్మా అది బిడ్డ అయ్యో పండుగ లేపుతా అర్ధ అవసా అర్ధ అవసరమ్మా అన్నం లేపితే చెల్లె చంపుకో మరి ఇంకేంది రాజాలు మరి వదిన తీసుకొని పోనా హెల్త్ బాగాలేదు నువ్వు వస్తావు దగ్గర అబ్బో అది బిడ్డ నేనే బాగాలేదు మాకు ఇంకా పని బాగున్నది బిడ్డ నువ్వు అన్నను తీసుకొని పోయిన పిల్లల కరమా ఎట్లా ఉండను పూలకు పొడిగా పట్టుకొని గలమ దాడదంటే ఒల్లి మిక్కిలైతాడ ఆనాడు పూల పోకొని నా పిల్లల కరమ ఎట్లా ఉండను అమ్మ రామ రామ పాపగారు ఇద్దరు వదిలేళ్ళు మరి మీద పండగ మండబడ్డరా చెల్లె అక్క నేను పోయి ఆ మూడు పట్టకడ కూర్చుంటా నువ్వు పోయి మరిది పక్కన వండు ఏంది మరిది పక్క పోయి వండు పాడు పాడు అదే చెప్పని ఇక మరిది పక్క పోయి వన్నాక నేను ఆ మూడు పట్టకడ కూర్చుంటా మొగోలు రాగానే అత్తాలు చేయలే అని నేను అంట నువ్వు ఆలగోలు బాలగోలు ఆయన చేయి నా పిల్లలకి గిట్టంటావా గట్టంటావా అని అవ్వ అక్క చెల్లి అన్న కోపం రాదేమో వరకైనా ఆలి అంటే భార్య భార్య అంటే బహు కోపం ఇక నా పిల్లలకి ఇట్టడం వాడు అన్నతోడు వీని చంపుతాడు చెల్లెటతో చెల్లె చంపుతాడు కోడి గుర్తుంది పీడ వస్తుంది నీకు అర్ధ రాజ్యం నాకు అర్ధ రాజ్యం ఎట్టున్నావా చెప్పరు ఇప్పుడు పోయి పక్కపడి పండు పాడవాడా నాకు లేనిది నేర్పుతాను లంచముండా అదే పండు నువ్వు వండుపో ఆ గలవక వాళ్ళు నేను కూర్చుంటా మన బావ మన మొగలు వస్తాంటే వస్తాను అని చెప్తా నేను పండావా నువ్వే పండుపో నువ్వు వండుపో నేను ఆడ కూర్చుంటా నేను గలవక వాళ్ళు కూర్చుంటా పో ఏం పండపో పాపగారి పెద్ద వదినే పూలవతి ఇంటి విషయాలు కావాలి ఎవరయ్యా ఎవరు పాపగారి పూలవతి దేవి పిల్లగాడు వండుకున్నా గదిగాడి గచ్చింది లేకపోతున్నది పూల లేవరాదు మా నీకేది బదిరిని కాదయ్యా నీ కోసము నేను నా కోసము ఒక్కసారి నవ్వుల్లో పుట్టుకొస్తుంది నవ్వు ప్రేమ లేని జీవితం పూలని చెడుతో సమానం అదిగో గిద్దముత్తారం గిద్దముత్తారం రాజా రావ రావ రాజా రాజా అరే
పట్టలే బాపరదే గొంగు దాన్ పట్టలే బాపరదే నా ప్రేమ జెండా లేవా ఏమనమ్మా వదిలే గారు నీది నీకులాగే వదిలే ఇప్పుడు అన్న మాటాలంటే ఏడేళ్ళు కాలం పోతేంది ఉస్తాదాయి వస్తుంది లంచం ఉండ 7 ఏళ్ళు కాలమే కింద వస్తే బెరలేం చే అట్లయినా పర్వాలేదు అట్లయినా పర్వాలేదు నా ప్రేమ జెండా లేవా శివసేన రాజా బాలగోలు చేస్తున్నా మనం తప్పు చేస్తావా దేవతలే ఇద్దరట మీద ఆకాశవేణి కింద పూతలు చూస్తాను అరే పిల్లగా నాలుగోలు బాలగోలు చెప్తాను పాప గారు పూలవతి దేవి ఆ పిల్లగారి ఇంటికి వెళ్ళి తప్పియాలంటే వాళ్ళ చెల్లె మాట్లాడినట్టుగా అక్క మొగోళ్ళు వస్తాలని ఆకాశవేణి పూతల్లి అన్నదట ఈ పిత్తిరి పూజ అనుకున్నది మొగోళ్ళు వస్తాలు కావచ్చు మా చెల్లె మాట్లాడిందని ఈ పిత్తిరి పూజ అనుకున్నది అనుకోని గిరిగిన ఊరికి వచ్చి ధనములు తప్పదితే ఓ దేవుడంగా తలుపులు తీసిన అది పూలవాదింగా సమయం ఇచ్చేది రాజులవాది విమానాన్ని ఇక్కడి రోజుల పడ్డాను విమానాన్ని పిలిగాడు పెట్టిండు పాపగారి పూలవతి గలమవుతారు పెట్టినప్పుడే ఏడికి పోతావు శివసేనరాజే అవతారు నాకు దక్కరోడు ఈ లోకంలో నాకు సిక్కని వాణి నేను దక్కరిస్తానావంగా బాబగారి పురవది కలిగిన ఉరికి పిల్లగారి ఎద మీద ఉన్నా చల్వా పట్టినది పట్టిరాదు మొదలు పిల్లగాడు రారని వదిన కుదురుతుంది చాలా వదిలిపెట్టకున్న పిల్లగారు కనిపెడతా ఉన్నా చాలా పిచ్చేది ఉందని ఇక చాలా వదిలిపెట్టేసి వచ్చేనా చాలా వదిలిపెట్టి పిల్లగాడు చూడు మరి ఊరుకుతాను ఉరికి అన్న దగ్గర పోయి అన్నతో చెప్పుకునే ముచ్చట అనే ఎవరితో చెప్పలే కచ్చిరి వెనక పాత గడీలు అంటే వెనక ఆ గడ్డల్లో కూర్చొని మరి శివసేన రాజు గదగద అనుకుతాడట ఇంటి ముందు వారికి మా చెల్లెటి వేనే చూసే వరకు చెల్లెలేదు ఎవరు మాట్లాడారు మరి మొగలు రాకపోయా ఇదేంది వాడు ఎక్కడికి పోతాడేవా నాకు చిక్కని వాడు దక్కనిస్తాను వాడు పోతుందవ్వా ఈ శాల్వతోటి తప్పిత్తవాన్ని అనుకున్నది పూలవ్వా ఇల్లంతా ఆగమాగం చేస్తుంది శాల పట్టుకొని పూలవాది సమురానే పడుతుంది గవల పూలవ్వ పూలవ్వరా అబ్బో